నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం గారు రచించిన నాలో మరో నేను అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 22 ఫిబ్రవరి 2026లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తన్ని చంపాలన్నంత కోపంగా ఉంది. కసి తీరా కత్తితో కసకస పొడిచి చంపాలన్నంత కోపం. అతను నా ఎదురుగానే ఉన్నాడు. నేను వండిపెట్టిన పదార్థాలను వంకలు పెడుతూ తిడుతూ తింటున్నాడు. శారీరకంగా నాకన్నా బలవంతుడు కదా, కలబడి కదలకుండా చేసి చంపలేను. రాత్రి నిద్రపోతున్నప్పుడు మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేయాలనుకున్నాను. అతనిది కోడి నిద్ర. చిన్న అలికిడైనా మెలకు వచ్చేస్తుంది. పొరపాటు జరగకూడదు. వారంలో 2-3 సార్లు పార్టీలకు వెళ్ళి తాగొచ్చి పడుకుంటాడు. అప్పుడు మత్తులో ఉంటాడుగా. నేరం చేసినట్లు ఏ ఆధారము దొరకకుండా పక్కా ప్లాన్తో చంపేయాలి. ఎన్నేళ్ల కసిని గుండెల్లో రాచపుండులా మోస్తున్నాను. దాదాపు 30 ఏళ్ల నుంచి ఇతను పెట్టే హింసను మౌనంగా భరిస్తూ వచ్చాను. అటువంటి రాక్షసుడితో ఇంకా ఎందుకు కాపురం చేస్తున్నావో అర్థం కావటం లేదు. నీకు ఉద్యోగం ఉందిగా, అతన్ని వదిలించుకుని హాయిగా స్వేచ్ఛగా బతకొచ్చుగా. నీలో నాకు మాసోసిస్టిక్ లక్షణాలు కనిపిస్తున్నాయే. అతను పెట్టే హింసకు అలవాటు పడ్డావో లేకపోతే ఆ హింసలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నావో అర్థం కావటం లేదు అంది నా స్నేహితురాలు శరణ్య. హింసను భరించాలని ఏ ఆడదానికైనా ఎందుకుంటుంది? నేను తిరగబడాలనే అనుకున్నాను. కసి తీరా తిట్టేసి అతన్ని వదిలి వెళ్లాలనే అనుకున్నాను. కానీ అప్పటికే నా కాళ్లకు సంకెళ్లలా 2 ఆడపిల్లలు పుట్టారు. నువ్వు మొగుడిని వదిలేసి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? అసలు వాళ్లకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, ఆడపిల్లలు అసలే అంటూ నాలో పిరికి రసాన్ని నూరిపోశారు అందరూ. అప్పుడే తెగించి బయటికి వచ్చేయాల్సింది. అప్పుడు పెద్ద పిల్లకు 3 ఏళ్ల వయసుంటుంది, చిన్నదానికి 1.5 ఏళ్ల. మరొక 20-25 ఏళ్ళు దాటితే కదా తెలిసొచ్చేది తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళవుతుందో లేదో. ఎందుకో అంత ధైర్యం చేయలేకపోయాను. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయే కానీ మొగుడిని వదిలేసి వెళ్ళిన ఆడదాని పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం కష్టం అంది అమ్మ. ఎందుకు కష్టం? అటువంటి పిల్లలకు ఎంతమందికి పెళ్ళిళ్ళు కావటం లేదు అన్నాను. నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు. నీకిప్పుడు 26 ఏళ్ళు. భర్తను వదిలేసి ఒంటరిగా బతకటం కత్తుల వంతెన మీద నడకలాంటిది. సమాజం నీపైన బురద చల్లుతుంది. ఎవరితోనో సంబంధం ఉండబట్టే మొగుడిని వదిలేసింది అనుకుంటారు అంది. తప్పే ఉంది అనుకొని నాకేం నష్టం, నా బతుకు నేను బతుకుతాను అన్నాను. ఏమిటే, కొంపదీసి ఎవరైనా నిజంగానే ఉన్నారా చెప్పవే అంది అమ్మ కంగారుగా. ప్రస్తుతానికి ఎవరూ లేరమ్మా, కానీ ఇతన్ని వదిలి వెళ్ళిపోయాక నా జీవితంలోకి మరో మగాడు రావచ్చుగా. నా మనసు తెలిసిన మగాడు, నన్ను ప్రేమగా చూసుకునే మగవాడు. అటువంటి అవకాశమే వస్తే వదులుకోను, ముందే చెప్తున్నా అన్నాను. నోరు ముయ్యవే, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా? నువ్వు అలా చేస్తే దాని ప్రభావం ఆడపిల్లల మీద పడదనుకుంటున్నావా? ఆ వచ్చేవాడు నీ పిల్లల్ని తన సొంత కూతుళ్ళలా చూస్తాడని గ్యారంటీ ఇవ్వగలవా అంది. ఆ విషయం నాకు తెలుసు. సమాజం ఏమనుకున్నా తట్టుకోగలను. కానీ నా 2 పిల్లలు నా గురించి తప్పుగా అనుకోవటమో, నా నిర్ణయం వాళ్ళ భవిష్యత్తుకు శాపంగా మారటమో నేను భరించలేను. నా మొగుడి మీద ఉన్న కసి కొద్దీ అమ్మతో అలా అన్నానే కానీ నాకంత ధైర్యం లేదు. నా పిల్లల జీవితంతో ఆడుకునే అధికారం నాకెక్కడుంది? వాళ్ల కోసమే ఇతని అఘాయిత్యాలన్నీ భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నా వయసు 54 ఏళ్ళు. అమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. కూతుళ్ళు అల్లుళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు నా కాళ్లకు నిగళాలేవి అడ్డుగా లేవు. అందుకే నా మొగుడిని చంపటానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. చారులోనో కూరలోనో విషం పెట్టి చంపాలన్న ఆలోచన చాలాసార్లు వచ్చింది. వెంటనే భయం వేసేది. పోలీసులకు సులభంగా దొరికిపోయి జైలుకు వెళ్తే నా 2 పిల్లలు సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న ఆలోచన రావటంతో దాన్ని విరమించుకున్నాను. అతను భోజనం చేయటం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి వెళ్ళి సింకులో చేయి కడుక్కున్నాడు. వెంటనే జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీసి సిగరెట్ వెలిగించుకుని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుని వార్తలు చూడసాగాడు. నాకు సిగరెట్ వాసన పడదు, వాంతొస్తుంది. పెళ్ళైన కొత్తల్లో ఎన్నిసార్లో చెప్పాను ఆ విషయం. నవ్వి ఊరుకున్నాడు తప్ప ఆ అలవాటు మానలేదు. ఏ అలవాట్లు మానాడని ఈ అలవాటు మానుకోవటానికి?
అతను తిన్న ప్లేట్ తీసి కిచెన్ సింక్లో పడేశాను. నాకు ఆకలిగా అనిపించలేదు. ఓ గ్లాసు నిండా చల్లటి మంచినీళ్ళు తాగి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. ఎప్పటివో జ్ఞాపకాలు. డిగ్రీ పాస్ అయ్యాక బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజులు. అప్పుడొచ్చింది ఇతని సంబంధం. పేరు రామకృష్ణ అని చెప్పారు. సివిల్ కాంట్రాక్టర్గా చేస్తున్నాడట. బాగా సంపాదిస్తున్నాడని కూడా చెప్పారు. మొదట అతని ఫోటో చూపించారు. బాగానే ఉన్నాడనిపించింది. పెళ్లి చూపుల సమయంలో తలెత్తి అతని వైపు చూసిన క్షణంలో సమ్మోహనంగా నవ్వాడు. ఫోటోలో కన్నా అందంగా కనిపించాడు. నాకంటే 5-6 ఏళ్లు పెద్ద. మరో 6 నెలల లోపలే మా పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన 4 నెలల వరకు సంసారం సజావుగానే సాగింది. నేను కడుపుతో ఉన్న విషయం చెప్పిన రోజు అతని మొహంలో సంతోషం బదులు ఓ నిశ్చింత కనిపించింది. ఆ రోజు రాత్రి 10:30కి ఇంటికొచ్చాడు. బాగా తాగినట్లున్నాడు, తూలుతున్నాడు. పడిపోకుండా పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాను. నాకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అన్నం పెట్టాను. 4 ముద్దలు తిని మంచం మీద స్పృహ లేకుండా పడిపోయాడు. రాత్రంతా కన్నీళ్ల వరదలో కొట్టుకుపోతూ జాగారం చేశాను. ఎంత మోసం చేశాడో. పెళ్లికి ముందు నాకేమీ చెడు అలవాట్లు లేవు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి దురలవాట్ల జోలికి కూడా పోను. బుద్ధిమంతుణ్ణి తెలుసా అంటూ నవ్వితే నమ్మేశాను. ఉదయం అతను టిఫిన్ చేశాక కాఫీ తాగుతున్నప్పుడు అడిగాను, మీరు తాగుతారా? పెళ్లికి ముందు నాకెందుకు అబద్ధం చెప్పారు అని నిలదీశాను. నిజాలు చెప్తే నువ్వు పెళ్లికి ఒప్పుకుని ఉండేదానివి కాదుగా అంటూ నవ్వాడు. ఇప్పుడైనా మీకు విడాకులు ఇవ్వనని గ్యారంటీ ఏమిటి? కోపంతో రగిలిపోతూ అడిగాను. నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నన్ను వదిలి వెళ్ళలేవు అన్నాడు. ఎందుకు వెళ్ళలేను? వెళ్తాను. నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వాళ్ల కోసం దేవుణ్ణైనా ఎదిరిస్తానని నాతో చాలాసార్లు అన్నావు, గుర్తుందా? కడుపుతో ఉన్న నిన్నెవరూ పెళ్లి చేసుకోరు. నువ్వు అబార్షన్ చేయించుకోవు. నీకు పుట్టబోయే బిడ్డను తండ్రి లేనివాడిగా చేయటం కూడా నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు అన్నాడు. నా కాళ్ళని గొడ్డలితో నేనే నరుక్కున్నానని అర్థమైంది. పెళ్ళైన కొత్తల్లో నేనే ఇవన్నీ చెప్పాను. నా మనసు విప్పి అతని ముందు పరిచాను. దానిలో ఇప్పుడు అతని విషం చిమ్ముతున్నాడు. నాకున్న బలమైన ఇష్టాలను సంకీళ్లుగా మార్చి నాకే తొడిగాడు. తాగటం ఒక్కటేనా, ఇంకేమైనా దురలవాట్లున్నాయా అని అడిగాను. అన్నీ చెప్పి నీ అనుమతి తీసుకోవాలా? నోరు మూసుకొని పడుండు అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అతను అలా కోపంగా అవమానకరంగా మాట్లాడటం అదే మొదటిసారి. ఆ తర్వాత అది దినచర్యలో ఓ భాగం అయిపోయింది. సిగరెట్లు విపరీతంగా కాల్చేవాడు. నాకు ఆ వాసన పడదని చెప్పినప్పుడల్లా, కొన్ని రోజులు భరించావనుకో అదే అలవాటైపోతుంది అనేవాడు. ఇప్పటికీ నాకు ఆ వాసన పడదు, వాంతి వస్తుంది. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. దానికి శ్రీజ అని పేరు పెట్టాము. నా మనసుకు ఊరట నా కూతురే. దాని ముద్దు మాటల్లో, అల్లరి చేష్టల్లో మునిగిపోయి నా భర్త పెడుతున్న మానసిక హింసను లోపలి పొరల్లోకి నెట్టేసేదాన్ని. రెండో కాన్పు కూడా ఆడపిల్లే, క్షితిజ. దానికి 1 ఏడాది నిండింది. ఒకరోజు టాయిలెట్కి వెళ్తూ ఉంటే కణకణ మండే నిప్పు కణికలు కదులుతున్నట్లు మంట. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఎవరి నుంచి వచ్చిందో తెలుసు కాబట్టి రాత్రి అతన్ని నిలదీశాను. వంకరగా నవ్వుతూ, ఓ నీకు కూడా వచ్చిందన్నమాట. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, యాంటీబయాటిక్స్ రాసిస్తారు. 5 రోజులు వాడితే అదే తగ్గిపోతుంది అన్నాడు. అది సరే, మీకెలా వచ్చింది అని అడిగాను. 10 మందితో సంబంధం ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు, అదేదో చాలా సాధారణమైన విషయంలా. నాకు వాసన పడదని తెలిసినా అతను సిగరెట్లు కాలిస్తే భరించాను. తాగొచ్చి నోటికొచ్చినట్లు తిట్టినా సహించాను. కానీ ఇలా పరాయి స్త్రీలతో అనైతిక సంబంధాలు పెట్టుకోవటాన్ని తట్టుకోలేకపోయాను. పెద్ద గొడవైంది. కోపం పట్టలేక పెద్ద పెద్దగా అరిచాను. నా 17వ ఏట మొదలైన అలవాటు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి పొమ్మంటే ఎలా పోతుంది? దీనికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అన్నాడు. ఎవరామె? ఎప్పటి నుండి పరిచయం? పెళ్ళయిందా? పిల్లలున్నారా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశాను. ఒకరైతే పలానా అని పేరు చెప్పగలను. చాలామంది ఉన్నారు. వారంలో 2-3 సార్లు గర్ల్ గర్ల్స్తో గడపడం నా అలవాటు. దాన్ని మానుకోలేను. నన్ను వదిలి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, నీ ఇష్టం, నేను ఆపను అన్నాడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇతని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా 2 పిల్లల్ని పోషించుకోగలను, చదివించుకోగలను. అతన్ని వదిలేసి వెళ్దామని అనుకున్నాను. కానీ శ్రీజ గుర్తుకు రాగానే ఆవేశం అంతా చప్పగా చల్లారిపోయింది. శ్రీజకు వాళ్ళ నాన్నంటే వల్లమాలిన ఇష్టం. చిన్నప్పటి నుండి అది అతని వైపే మోగేది.
దానికి ఏడాదిన్నరకే మాటలొచ్చాయి. నీకెవరిష్టం అని అడిగితే నాన్న అంటూ బుల్లెట్ల సమాధానం దూసుకొచ్చేది. అతని ఇంట్లో ఉంటే అది అతని చుట్టే తిరుగుతూ ఉండేది. వాళ్ళ నాన్న తినిపిస్తేనే అన్నం తింటానని మారం చేసేది. అతని స్కూటర్ శబ్దం వినిపిస్తే చాలు నాన్నొచ్చాడు అంటూ తలుపు తీసుకుని పరిగెత్తేది. అతనికి కూడా శ్రీజ అంటే ఎంత ఇష్టమో. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పిల్లలంటే ప్రాణం పెట్టేవాడు. చెడ్డ భర్తే కానీ మంచి తండ్రి. పిల్లలిద్దరిని అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. నేను అతనికి విడాకులిచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే శ్రీజ మానసికంగా తట్టుకోలేదని నాకు అర్థమైంది. తండ్రిని అంతగా ప్రేమించే కూతుర్ని అతని నుంచి విడదీయటం దుర్మార్గం అనిపించింది. అందుకే ఆ ఆలోచన విరమించుకుని అతను పెట్టే కష్టాలను పంటి బిగువున భరించాను. క్షితిజ పెద్దయ్యే కొద్దీ నేనంటేనే ఎక్కువ ఇష్టపడేది. వాళ్ళ నాన్న చేస్తున్న పనుల్ని చూసి గొడవకు దిగేది. శ్రీజ ఎప్పుడూ వాళ్ళ నాన్న తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేది. అతని తాగుడు గురించి అడిగితే కాంట్రాక్టర్గా పనిచేయటం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావా? ఎన్ని ఒత్తిళ్లుంటాయో, రిలాక్సేషన్ కావద్దా? అలజడిగా ఉన్న మనసు ఊరట కోసం తాగితే తప్పేమిటి అని వాదించేది. మరి పరాయి స్త్రీలతో సంబంధాల మాట ఏమిటి అని క్షితిజ కోపగించుకుంటే, కొందరికి కొన్ని బలహీనతలుంటాయి, అలా తిరగటం తప్పే, కానీ అది నాన్న బలహీనత. ఎదుటి వ్యక్తిలోని బలహీనతల్ని క్షమించి అక్కున చేర్చుకునేదే కదా నిజమైన ప్రేమంటే. నాకు మా నాన్నంటే ప్రేమ అంటూ మా నోళ్లు మోయించేది. అతని బలహీనతల్ని క్షమించే అంత ప్రేమ నాకు లేదనుకుంటా. అసలు ఎప్పుడు అతన్ని ప్రేమించానని? అతనంటే నాకు అసహ్యం, కోపం, పగ. నన్ను చాలాసార్లు మానసికంగా పొడిచి పొడిచి చంపాడు. అందుకే ప్రతీకారం తీర్చుకోవటానికి సమయం కోసం ఎదురు చూస్తున్నా. మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయాక తూలుకుంటూ వచ్చాడు. నాకు తెలుసు ఆ రోజు తప్పకుండా తాగొస్తాడని. మజ్జిగన్నం పెడితే నానాబూతులు తిడుతూ తినేసి మంచం మీద స్పృహ లేకుండా పడుకున్నాడు. నేనెదురు చూస్తున్న అవకాశం అదే. ఊపిరాడకుండా మొహం మీద దిండుతో అదిమి పెడితే సరి చచ్చూరుకుంటాడు. అతనికి ఎప్పటినుంచో డయాబెటీస్ ఉంది. 5-6 ఏళ్ల క్రితం హై బీపీ కూడా ఉందని తెలియటంతో 2ంటికి మందులు వేసుకుంటున్నాడు. అందుకే హార్ట్ అటాక్తో చనిపోయాడని నమ్మించటం సులభం. బెడ్రూమ్లోకి మెల్లగా అడుగుపెట్టాను. అతను పెద్దగా గురక పెడుతున్నాడు. అది జంతువు అరుపులా వినిపిస్తోంది. నా గుండెల్ని ముక్కలు ముక్కలుగా చీల్చి తిన్న జంతువు. దిండు చేతిలోకి తీసుకున్నాను. అతని ముఖంలోకి దీర్ఘంగా చూశాను. ఎంత క్రూరంగా కనిపిస్తున్నాడో. చంపేయాలి చంపేయాలి అనుకుంటూ వణుకుతున్న నా చేతుల వైపు చూశాను. చేతులే కాదు, నా శరీరం అంతా భయంతో వణుకుతోంది. చంపాలని మనసులో చాలాసార్లు అనుకున్నాను, కానీ నిజంగా చంపలేనని అర్థమైంది. దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం కాదు, మరో మనిషిని చంపలేని మంచితనం. హత్య చెయ్యాలంటే మనసు ఎంత కఠినంగా ఉండాలో కదా. బండరాయి కన్నా కఠినంగా. నా మనసు నిండా ఉన్నది మెత్తదనమేగా. ఎదుటి వ్యక్తిని మాటలతోనో చేతలతోనో హింస పెట్టడమే రాని నేను ఓ మనిషి ప్రాణాలను తీయగలనా? లేదు. దిండును మంచం మీదకు విసిరేసి హాల్లోకి వచ్చి సోఫాలో డస్సిపోయినట్లు వాలిపోయాను. నాకిప్పుడో విషయం అర్థమైంది. కొంతమంది మనసులో పరపురుషుల్ని ఊహించుకుంటారని ఎక్కడో చదివాను. కానీ తీరా అటువంటి అవకాశం నిజంగా లభిస్తే ధైర్యం చేయలేరు. అక్కడి నుంచి పారిపోతారు. నేను అంతే అనుకుంటా. అతన్ని చంపాలన్న కోరికతో ఎలా చంపాలో మనసులో ఊహించుకున్న ప్రతిసారి మనసుకు ఎంత హాయిగా అనిపించేదో, థ్రిల్ ఫీలింగు కలిగేది. ఊహల్లో చంపినా నిజంగా చంపిన తర్వాత లభించే అనంతమైన మనశ్శాంతిని అనుభవించేదాన్ని. కానీ నా పగ, ప్రతీకారం ఆలోచనలకే పరిమితం. ఆచరణలో ఏమీ చేయలేని అశక్తురాలిని, మానసికంగా బలహీనురాలిని. మంచితనం, దయ, కరుణ ఇవి కూడా బలహీనతలేగా. ఒకరోజు అతను బయటికి వెళ్ళబోతూ దబ్బున కింద పడిపోయాడు. అంబులెన్స్లో హాస్పిటల్కు తీసుకువెళ్ళాను. బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. ఇస్కీమిక్ స్ట్రోక్. మెదడులోని నరాలు బలహీనపడటం వలన రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి మెదడు కణాలకు ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని భాగాలు దెబ్బతింటాయిట. అతని కుడి చెయ్యి, కుడికాలు పక్షవాతానికి లోనయ్యాయి. నోరు ఓ పక్కకు తిరిగిపోవటం వలన మాటల్లో అస్పష్టత, ఓ పట్టాన అర్థం కావటం లేదు. మందులు రాసిచ్చారు. ఇంటికి తీసుకొచ్చాను. శ్రీజ అమెరికా నుంచి వచ్చి 2 వారాలుంది. వెళ్లే ముందు నాన్నని బాగా చూసుకో మమ్మీ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. అతను మంచంలోనే పడి ఉంటున్నాడు. దీనంగా, నిస్సహాయంగా, జాలి గొలిపేలా. నాకు మాత్రం జాలి అనిపించడం లేదు. ఏదో సంతృప్తి. ఇన్నాళ్లుగా కోరుకుంటున్నదేదో దొరికిన ఆనందం. అన్నీ మంచంలోనే.
6 నెలలు అతనికి ఊడిగం చేశాను. నన్ను ఇన్నాళ్ళు హింస పెట్టిన వ్యక్తికి సపర్యలు చేయాల్సి రావటం మనసుని మరింత కష్టపెడుతోంది. ఓ రోజు ఉదయం అతని ఒంటిని సబ్బునీటితో శుభ్రం చేసి 2 ఇడ్లీలు తినిపించాక సూట్ కేసులో నా బట్టలు సర్దుకుని నేను వెళ్తున్నాను, గుడ్ బై అనేసి బయటకొచ్చేశాను. అతను ఏదేదో అన్నాడు. ఏమంటున్నాడో అర్థం కాలేదు. ఎప్పుడో చేసుండాల్సిన పని మమ్మీ ఇది. అప్పుడే చేసుంటే తప్పకుండా సమర్థించేదాన్ని. కానీ ఇప్పుడు చెయ్యటమే సరికాదు. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని నిర్దయగా వదిలి వెళ్ళటం తప్పనిపిస్తోంది అంది క్షితిజ. ఈ సమయంలో భార్యగా నాన్నకు సేవలు చేయటం నీ బాధ్యత కాదా? అలా దుర్మార్గంగా వదిలేసి వస్తే ఆయన ఎవరు చూసుకుంటారు అంది శ్రీజ. నేనెప్పుడూ ఆయన్ని భార్యగా గౌరవించలేదు. నా 2 పిల్లలకు తండ్రిగానే భావించాను. నేను వదిలి రావటం వలన అతనికి ఏమీ ఇబ్బంది ఉండదు. బాగానే సంపాదించాడుగా. వంట చేయటానికి ఓ మనిషిని, దగ్గరుండి చూసుకోవటానికి ఓ నర్సుని పెట్టుకుంటే చాలు. రోజులు హాయిగా గడిచిపోతాయి అన్నాను. శ్రీజ కోపం పట్టలేక నోటికొచ్చినట్లు తిట్టింది. నవ్వి ఊరుకున్నాను. అతని అనారోగ్యం గురించి తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు నన్ను దయలేని దుర్మార్గురాలిగానే భావించారు. కక్ష తీర్చుకుందని కొందరు, సరైన సమయం చూసి శిక్ష వేసిందని మరికొందరు అనుకున్నారు. కానీ నిజమేమిటో నాకు మాత్రమే తెలుసు. పెళ్లి కాకముందు వరకు ఎవరైనా బాధపడుతూ ఉంటే సాయం చేయటానికి పరిగెత్తేదాన్ని. ఎంత జాలి పడిపోయేదాన్నో. గుండె నిండా కరుణ, ప్రేమకు మారుపేరులా ఉండేదాన్ని. అతని మీద ఎంత కసిగా ఉన్నా అతన్ని హింస పెట్టినట్లు, హత్య చేసినట్లు ఊహించుకుని తృప్తి పడేదాన్ని తప్ప అతనికి హాని తలపెట్టడానికి మనసు ఒప్పుకునేది కాదు. కానీ అతను పక్షవాతంతో మంచం పట్టినప్పటి నుంచి నా మనస్తత్వంలో ఏదో మార్పు రాసాగింది. అతను బాధపడుతూ ఉంటే చూసి జాలి పడాల్సింది పోయి, బాగా అయింది, ఇలానే కావాలి వీడికి అని లోపల సంతోషపడసాగాను. శాడిస్టిక్ ప్లెజర్ అనుభవించసాగాను. నేను స్వతహాగా మంచిదాన్నే, డాక్టర్ జెకిల్ లాంటి దాన్ని. కానీ అతనికి పక్షవాతం వచ్చినప్పటి నుంచి నాలో దాక్కుని ఉన్న హైడ్ బయటికి రాసాగాడు. అతని దుర్భర స్థితిని చూసి సంతృప్తిగా నవ్వుకోవటం, క్రూరమైన ఆలోచనలు, మాటలతో హింసించాలనిపించటం పెరిగింది. మరికొద్ది రోజులుంటే తప్పకుండా హింస పెట్టి ఉండేదాన్ని. అతన్ని కత్తితో కసకస పొడిచి చంపినట్లు ఎన్నాళ్ళు ఊహించుకుని తృప్తి పడిన నాకు ఇప్పుడు అతన్ని నిజంగానే చంపాలనే కోరిక ఉధృతం కాసాగింది. మరికొద్ది రోజులు నేను అక్కడ ఉంటే అతన్ని చంపేసి ఉండేదాన్ని. నాలో మేల్కొన్న హైడ్ నుంచి అతన్ని రక్షించటానికే కాదు, నన్ను నేను కాపాడుకోవటానికి కూడా అతన్ని వదిలి వచ్చేశాను. అక్కడున్నది నేను కాదు, ప్రేమ, దయ, జాలి, కరుణ నిండిన ఈ నేనే అసలైన నేను. నేనిప్పుడు పూర్తి జెకిల్ని. హైడ్ను చంపి మనసు పొరల్లో లోతుగా పాతేశాను. నిజంగానే చంపేశానా? ఏమో చెప్పలేను. అదును చూసుకుని ఫీనిక్స్లా హైడ్ మళ్ళీ బ్రతికి రావచ్చునేమో కూడా. ఏమైనా ఈ నిమిషానికి నాకు సరి అనిపించింది నేను చేశాను, అంతే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.